హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. అండ్ క్రికెట్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే టెస్ట్ మ్యాచెసే కదా! ఇదేం క్రికెట్ ఫీవర్ అని అనుకోవచ్చు. బట్ ఇంతకుముందు టెస్ట్ మ్యాచెస్ వేరు. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ వేరు. ఇంతకుముందు టెస్ట్ మ్యాచెస్ అంటే చాలా నార్మల్‌గా అనిపించేది. దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటి అంటే మన వెటరన్ బ్యాట్స్‌మెన్స్ అయిన రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఇక మీదట టీ20స్ ఆడరు అనేసి టీ20 వరల్డ్ కప్ విన్ అవ్వగానే అనౌన్స్ చేశారు రిటైర్మెంట్. సో వన్ డేస్ ఎలాగా తక్కువ జరుగుతున్నాయి. ఐపీఎల్ ఎప్పుడో ఉంది కాబట్టి ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉంటే అప్పుడు పక్కాగా వీళ్ళిద్దరిని చూడటానికి కోసమైనా టెస్ట్ మ్యాచెస్ చూసే ఛాన్స్ అంటే చూడాలి అని అనుకుంటారు మెజారిటీ ఫ్యాన్స్. అంటే వీళ్ళిద్దరు ఫ్యాన్స్. అండ్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే పక్కాగా టెస్ట్ మ్యాచెస్ ఎప్పుడు చూస్తారు. నాలాంటి వాళ్ళు మాక్సిమం బాల్ టు బాల్ కూడా టెస్ట్ మ్యాచెస్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇవాళ టెస్ట్ మ్యాచ్ ఎందుకో స్టార్ట్ అవుతుందని నిన్నటి వరకు గుర్తున్నా మార్నింగ్ మర్చిపోయాను. అండ్ నేను మ్యాచ్ చూసే టైంకి అయితే ఆల్మోస్ట్ 3 వికెట్స్ పడిపోయాయి. కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. కోహ్లీ మీద అందరికీ కళ్ళు ఉంటాయి. ఎందుకంటే జోయ్ రూట్ ఆల్రెడీ పరుగుల వరద పారిస్తున్నాడు. అండ్ సచిన్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసేస్తాడేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ కోహ్లీ జోయ్ రూట్ దాటుతాడా లేదా అన్న డిస్కషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కోహ్లీ ఇంకా 8,900 రన్స్ అలా ఉన్నాడు. జోయ్ రూట్ దగ్గరికి వెళ్ళాలంటే 12 అంటే ఆల్మోస్ట్ నియర్ 3,000 ప్లస్ రన్స్ చేయాలి ఇప్పుడు కోహ్లీ. సో 15 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎండ్ అవడానికి. అంటే 2025 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది ఫైనల్స్. సో అంతవరకు ఈ సైకిల్లో 15 టెస్ట్ మ్యాచెస్ ఇండియా ఆడుతుంది. ఇవాళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో కోహ్లీ పెద్దగా ఆడడానికి ఏం ఛాన్స్ లేకుండా అవుట్ అయిపోయాడు. 6 రన్స్ కొట్టాడు. ఆ కవర్ డ్రైవ్ ట్రై చేశాడు. హసన్ మహమ్మద్ మనకు కొత్త బౌలరు, బట్ ఆల్రెడీ కొంచెం వికెట్స్ బాగానే తీస్తున్నాడు. మీడియం పేస్ వేస్తున్నాడు కానీ మంచి లైన్ అండ్ లెంత్ వేస్తున్నాడు. పాకిస్తాన్ లో పెద్దగా మనకు అది కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు రోడ్లు ఇచ్చారు. బట్ ఆ రోడ్ల మీద కూడా బౌలర్ బాగా రాణించాడు అంటే కొంచెం మంచి బౌలర్ అని అనుకోవచ్చు. అండ్ కొత్త బౌలర్ కి ఇండియన్స్ ఎప్పుడు వెల్కమ్ చెప్తారు వికెట్స్ ఇస్తూ. సో అదే జరిగింది. రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ కొత్త బౌలర్ కి అవుట్ అయ్యారు. సో రిషబ్ పంత్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. వీళ్ళిద్దరూ సెట్ అయ్యి మ్యాచ్ ని పరుగుల వరద పారిస్తారేమో అని చిన్న నమ్మకం కుదిరింది వాళ్ళిద్దరు కుదురుకున్నాక. బట్ అది జరగలేదు. మెహదీ హసన్ మిరాజ్ ఇంకొక బౌలర్ వచ్చి వీళ్ళిద్దరిని కూడా తీస్తారు. అండ్ కేఎల్ రాహుల్ కి చాలా మంచి ఛాన్స్ ఉండేది ఇవాళ. మంచి సెంచరీ చేసి టెస్ట్ లో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అంటే టెస్ట్ లో తనకి స్థానం లేదు అని కాదు కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కేఎల్ రాహుల్ ఓన్లీ వన్డేలకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే తన బ్యాటింగ్ స్టైల్ వల్ల టీ20s లో ప్లేస్ లేదు. టెస్ట్ లో కూడా ప్లేస్ పోతుందేమో అని డౌట్ గా ఉంది. బట్ ఇవాళ మ్యాచ్ లో పెద్దగా తను పర్ఫార్మెన్స్ చేయకుండానే అవుట్ అయిపోయాడు. సో ఆల్మోస్ట్ 144కి 6 వికెట్స్ పడ్డాయి. సో బంగ్లాదేశ్ ఏమైనా పాకిస్తాన్ తో గెలిచిన ఆ మూమెంట్ లో ఉన్నారా, ఇండియాతో కూడా అదే కొనసాగిస్తున్నారా అని డౌట్ వచ్చింది. బట్ ఆ డౌట్ ని రవీంద్ర జడేజా కానీ రవిచంద్రన్ అశ్విన్, ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ మన ఇద్దరి బెస్ట్ ఆల్రౌండర్స్ డ్యూయో వీళ్ళిద్దరు ఇండియాలో ఉన్నారు. వీళ్ళిద్దరూ మాత్రం అస్సలు అవకాశం బంగ్లాదేశ్కి ఇవ్వలేదు. ఆ అంటే బంగ్లాదేశ్ కొంచెం మన వాళ్ళనే కాదు, బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ అంటే ఎవరైనా కొంచెం చిన్న టీం అనే ఒక దీనిలోనే ఆడతారు. మేబీ ఆ కాన్ఫిడెన్స్ బిల్ట్ అయిందా అశ్విన్ కి అయితే పక్కాగా ఆ కాన్ఫిడెన్స్ కంటే తనకి ఇది హోమ్ గ్రౌండ్, సో ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడో తెలియదు కానీ వన్ డే మ్యాచ్ ఆడుతున్నట్టు ఆడాడు. అశ్విన్ ఆడుతుంటే ఏంటి ఫోర్లు ఇలా కొడుతున్నాడు, ఏమైనా వన్ డే మ్యాచ్ అనుకుంటున్నాడా లేకపోతే ఏంటి రంజీ మ్యాచ్ అనుకుంటున్నాడా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తను కన్సిడర్ చేయలేదేమో అనిపించింది. తన బ్యాటింగ్ ఆ ఫ్రీ స్టైల్లో బౌండరీస్ బాదడం కానీ సింగిల్స్ తీయడం కానీ, అండ్ రవీంద్ర జడేజా కూడా. సో వీళ్ళిద్దరూ అలా రన్స్ చేస్తుంటే ఇంకా వికెట్స్ బంగ్లాదేశ్ కి అయితే మరి ఇంకా రాలేదు. ఇవాళ 144కి 6 వాళ్ళ బెస్ట్ మూమెంట్ ఇవాళకి. ఆ తర్వాత నుంచి ఇప్పుడు స్టంప్స్ అయ్యే వరకు అయితే ఒక్క వికెట్ కూడా వాళ్ళు తీయలేకపోయారు. అండ్ 198 రన్స్ పార్ట్నర్షిప్ తో ఉన్నారు. అశ్విన్ 6th సెంచరీ చేశాడు. అండ్ చపాక్ లో తనకి 2nd సెంచరీ. ఓవరాల్ గా కెరీర్ లో 6th సెంచరీ, బంగ్లాదేశ్ కి అగెనిస్ట్ గా 1st సెంచరీ. సో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అండ్ అశ్విన్ అస్త్రం అనేది ఎప్పుడు బౌలింగ్ ద్వారా వస్తుంది అనుకుంటే ఈసారి బ్యాటింగ్ ద్వారా వచ్చింది. సో 326 రన్స్ ఆడ్, అంటే 326 or 7 చేసినట్టున్నారు. సో బంగ్లాదేశ్ కి చాలా మంచి డే అయ్యేది ఇవాళ ఫస్ట్ డే. బట్ అది అవ్వకుండానే బంగ్లాదేశ్ ముగించాల్సి వచ్చింది ఈ రోజుని. ఇండియాకి మాత్రం చాలా బ్యాడ్ డే అవుతాదేమో అనిపించింది. అంటే ఇది 5 days టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఏదో ఒక రోజు బ్రేక్ త్రూ రావచ్చు అని అనుకోవచ్చు. బట్ ఏదైనా ఫస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫస్ట్ డే ఇండియా బంగ్లాదేశ్ కి వెళ్ళనివ్వకుండా చేసింది దానికి ముఖ్య కారణం రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా. మేబీ రేపు మ్యాచ్ స్టార్ట్ అయ్యి రవీంద్ర జడేజా కూడా సెంచరీ చేసి వచ్చు. ఇద్దరు డబుల్ సెంచరీస్ చేస్తే ఇంకా చాలా బాగుంటది. అండ్ రవీంద్ర జడేజా
8th నెంబర్లో వచ్చి 4 సెంచరీస్ చేశాడు ఇప్పటి వరకు. డానియల్ వెటోరీ 5 సెంచరీస్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ అనేది చాలా అండర్ రేటెడ్. మనం చాలా సార్లు మిస్ అయిపోతాం, ఎందుకంటే చాలా మేజర్ అకేషన్స్ లోనే రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ వస్తూ ఉంటది. బట్ ఎందుకో అంతకంటే పెద్ద పర్ఫార్మెన్సెస్ మనము ఆ రోజు చూసేయడం అలా జరగడం వల్ల రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేయము. అండ్ రవీంద్ర జడేజా కూడా సేమ్ అంతే. బట్ ఈ రోజు వాళ్ళిద్దరు బ్యాటింగ్ అనేది ఓవర్ సైడ్ అవ్వకుండా వాళ్ళిద్దరు బ్యాటింగే ఈ మ్యాచ్ విన్ అయ్యామంటే ఫస్ట్ రీజన్ అవుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇండియా విన్నింగ్ వేసేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే అంటే ఫస్ట్ డే ఇది చాలా ఎర్లీ చెప్పడానికి, ఇలాగా డిసైడ్ చేయడానికి. బంగ్లాదేశ్ని తక్కువ అంచనా వేయటానికి అని కాదు, కానీ నెక్స్ట్ నుంచి ఇండియా బౌలింగ్ వచ్చే టైంకి మేబీ బౌలింగ్ అనేది స్పిన్ కు అనుకూలిస్తుంది. సో పిచ్ అనేది, సో అప్పుడు బంగ్లాదేశ్ ఇండియాని ఆడటం చాలా కష్టమే. సో ఓవరాల్ గా ఈ మ్యాచ్ అయితే బంగ్లాదేశ్ ఇవాళే చేజార్చుకుందని నాకు అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అశ్విన్, రవీంద్ర జడేజా, హెడ్స్ ఆఫ్.